వైసీపీ కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలు వెంటనే మానుకోవాలని జనసేన నాయకులు కిషోర్ గునుకుల అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలను సమర్థించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధిపై చర్చించాల్సిన ప్రతిపక్షం ప్రతి ఘటనకు కుల మత రంగులు పులమడం దురదృష్టకరమని విమర్శించారు. చట్టం తన పని తాను చేసుకోవాలి. నేరాలకు కులం, మతం ఆధారంగా మద్దతు ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని కాపాడే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందన్నారు. రావణ్ అకౌంట్ లోకి దాదాపు 1,50,000 అకౌంట్లు వైఎస్ఆర్సీపీ చెందిన ఏదో ఒక కారణం మీద పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తిపోయాలి. వైఎస్ఆర్సీపీ హిందువులకు వ్యతిరేకమా లేకపోతే కుల మతాలు ప్రేరేపించేదానికి అనుకూలమా? అందరికీ నమస్కారం. నిన్నటి శ్రావణ్ కావచ్చు, మొన్న రావణ్ కావచ్చు, అంతకుముందు సాయి కృష్ణ కావచ్చు, ఏదో ఒక కారణం మీద పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తిపోయాలి, మేము ఫేమస్ అయిపోవాలి, ఆయన పేరు వాడితే సమాజంలో అందరూ గమనిస్తారు, యూట్యూబ్ లో లైక్లు వస్తాయి అనే ధ్యాసతో కొంతమంది విష ప్రయోగం చేస్తుంటే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ కుల మత వివక్షను రెచ్చగొట్టి సంఘంలో విద్రోహ చర్యల్ని ప్రేరేపించే విధంగా వైసీపీ ప్రయత్నిస్తుంది. మొదటగా శ్రావణ విషయంలో చూస్తే దళితుల బహిరంగ సభలో వాళ్ళ మతాన్ని వాళ్ళు కోరుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. హిందువులను దుర్భాషలాడుతూ పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడితే శ్రవణ్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది వైసీపీ రాజకీయ నాయకులు లేస్తారు. అదేవిధంగా రావణ్ అనే ఒక ఉన్మాది నోటికొచ్చినట్లు దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ హిందూ ఉగ్రవాదాన్ని అంటే భారతదేశ సరిహద్దుల్లో కాపుగాస్తున్న జవాన్లను వ్యతిరేకిస్తూ హిడ్మా అనే సంస్థ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వాళ్ళలో ఒకటి చనిపోతే వాళ్ళని వీరులు కీర్తించినట్టు కీర్తిస్తారు. ఈ విధంగా వీడిని పోలీసులు కేసులో పెడితే దేశద్రోహం కింద నమ్మకం లేని రావణ్ ని అరెస్ట్ చేస్తే ఈ ఆధునిక యుగంలో రావణ్ సైడ్ మనం నిలబడతామని అంబటి లేస్తారు. అసలు వీళ్ళ విధి విధానాలు ఏంటి అనేది అర్థం కావట్లేదు. స్పష్టంగా ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా, నాట్ ఓన్లీ రాష్ట్ర ప్రజలు కాదు, దేశం మొత్తం కూడా హిందువులంతా కూడా ఒకటే నినాదం అడుగుతున్నారు. రావణ్ కి సపోర్ట్ చేస్తూ ఆ రోజు రామాయణంలో రావణ్ కి సపోర్ట్ చేసిన, ఈ రోజు రావణ్ కి సపోర్ట్ చేసిన హిందువుల ఓట్లు అక్కర్లేదా? మీరు కులాలకు మతాలకు అతీతంగా హిందువులు వదిలేసి మీరు మీ పార్టీలు పెట్టుకున్నారో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆధునిక పురుషులను, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడిన రావణ్ గురించి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా రేపటి బంగారు బిడ్డల భవిష్యత్తు కోసం, ఆర్థికంగా వెనుకబడిపోయిన వర్గాల కోసం పాటుపడుతుంటే రోజుకొక స్టోరీ తీసుకొచ్చి బయటపడతారు. పాలసీల గురించి మాట్లాడండి, అభివృద్ధి లోపాలు ఉంటే ప్రశ్నించండి, లేకపోతే మీరు ఏమైనా చేసుంటే ఆ చరిత్ర గురించి చెప్పుకోండి. చరిత్రలో మీరు చేసిన మంచి పనులు ఏమీ లేవు. ఈ రోజు ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మించబడుతుంది. అణగారిన వర్గాలకు అందాల్సిన ఆశాఫలాలు పవన్ కళ్యాణ్ గారి రూపంలో లభిస్తున్నాయి. ఆయనకు వస్తున్న ఆదరణ చూడలేక నోటుకొచ్చినట్టు రోజుకొక సమస్యలు ఎవరెత్తుతున్నారు. సాయి కృష్ణ విషయంలో కూడా ఒక క్రిమినల్ ని కనపడకుండా పోతే అది చట్ట వ్యతిరేకపరమైన చర్య. ఎవరు కూడా కూటమి ప్రభుత్వం అయితే, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, డిప్యూటీ సీఎం గారు అయితే అని దాన్ని సమర్థించలేదు. వాడు క్రిమినల్ అయినప్పటికీ వాళ్ళు లాకప్ డెత్ అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని సిట్ గా పిలిచి నేర పరిశోధన చేస్తా ఉంటే చచ్చిపోయిన అతను పలానా కమ్యూనిటీ చెందినవాడు కాబట్టి పలానా కమ్యూనిటీ చేత ఆత్మీయ సభ పెడతా ఉంటారు. గతంలో మీరు ఆత్మీయ సభలు కులాల తరపున ఆత్మీయ సభలు నిర్వహించిన పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు. కాపు కులస్తుల ఆత్మీయ మీటింగ్ వైఎస్ఆర్సీపీ నిర్వహించింది. సరే, రెడ్డి ఆత్మీయ సభ ఎప్పుడు నిర్వహిస్తారు? ఎస్సీల ఆత్మీయ సభ ఎప్పుడు నిర్వహిస్తారు? ఈ విధంగా అసలు మీరు చేసేదానికి మనస్సాక్షి ఏదైనా ఉందనేది నేను అడుగుతున్నాను. కాపులకి ప్రత్యేకంగా మీరు అభిమానించదగ్గ వాళ్ళేం కాదు. గతంలో ఎన్నో ప్రభుత్వ సంక్షేమ నిధుల నుంచి కేటాయించవలసిన పిల్లలకి, కాపు పిల్లలకి విదేశీ విద్యని దూరం చేశారు. కాపు రిజర్వేషన్ కుదరదని చెప్పారు. ఇటువంటి వారు మీరు కాపులను ఓన్ చేసుకుని ఏ విధంగా మాట్లాడతారు? ఏదో 10 మంది స్వలాభం కోసం, అధికార లాభం కోసం వచ్చిన కొంతమంది కాపులను వెనకేసుకుని కూర్చున్నంత మాత్రాన అది కాపుల ఆత్మీయ సభ కాదు. ఇప్పటికీ ప్రపంచం మారుతుంది. రేపటి యువతంతా కూడా కులాలకి మతాలకి అతీతంగా ప్రయాణిస్తుంటే కులాలుగా మతాలుగా విభజించి పరిపాలించేయాలనుకునే మీ వైఎస్ఆర్సీపీ విధి విధానాలు ఏదైతే ఉందో పాత బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తలపిస్తుంది. గతంలో బ్రిటిష్ వాళ్ళు కూడా కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా మనుషుల్ని విభజించి అందరి శక్తిని విచ్ఛిన్నం చేసి పరిపాలించే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు కొనసాగుతున్నారనిపిస్తుంది.
ముఖ్యంగా సుగాలి ప్రీతి విషయంలో చూస్తే చాలా బాధపడాల్సిన విషయం. సుగాలి ప్రీతి గారు గతంలో సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ కి వాళ్ళ బాపకి అన్యాయం జరిగింది ఏ ప్రభుత్వ హయాంలో. ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోకపోవడం ఏ విధంగా అయితే ఉందో, మీరు తప్పిస్తే మాకు దిక్కు లేదన్నయ్య అంటూ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన విధానం, ఒక సాధారణ మహిళ కోసం, ఒక దళిత బిడ్డకి ఇబ్బంది జరిగిందని పవన్ కళ్యాణ్ గారు ఈమె కోసం ఎన్నో సభలు నిర్వహించారు, మా చేత మార్చులు నిర్వహించారు, ప్రదర్శనలు నిర్వహించి వాళ్ళ సంక్షేమానికి జరిగిన అన్యాయానికి ప్రతిఘటిస్తూ ఆ రోజున ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎదిరించి నిలబడిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు కేసు పెట్టడం చూస్తే మీరు పలానా మతానికో లేకపోతే ఆ మతం వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకుంటున్నారన్నట్టు వైఎస్ఆర్సీపీకో సపోర్ట్ చేస్తున్నారనిపిస్తుంది. ఈ పూర్వం మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా చూస్తే గత 2 రోజులుగా జరుగుతున్నది చూస్తే డబ్బులు ఇచ్చి ప్రేరేపిస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ఓడ్చలేక ఏదో ఒక అలిగేషన్ లేవనెత్తి గందరగోళాన్ని సృష్టించి స్థితప్రజ్ఞతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికే ప్రయత్నిస్తుంది అనిపించుకోవాలి. ఎందుకంటే ప్రశ్న రావణ్ అకౌంట్ లోకి దాదాపు 1,50,000 అకౌంట్లు వైఎస్ఆర్సీపీ చెందిన నాయకుల అకౌంట్ నుంచి వస్తున్నాయని ఒక పక్క వర్గం వినిపిస్తుంటే, ఈరోజు అదే ప్రశ్న రావణ్ ని హిందువులంతా కూడా దూషించే పరిస్థితి ఉంటే, ఏ మతం వారైనా ఏ కులం వాళ్ళైనా వాళ్ళ కులాలను గౌరవించుకోవాలి కానీ పక్కన వాళ్ళు దూషించకూడదని చెప్పి కామన్ మ్యాన్ ఆలోచిస్తుంటే వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ నిన్నటి దాకా వాళ్ళ లీగల్ టీం సపోర్ట్ చేయడమే కాకుండా ఈరోజు పొన్నం సుధాకర్ రెడ్డి గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం చూస్తుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకమా లేకపోతే కుల మతాలు ప్రేరేపించేదానికి అనుకూలమా అనేది కూడా తెలియజేయడం లేదు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీ నోటికి అదేవిధంగా ఏదైనా పాలసీలు ప్రశ్నలు సంధించిన నాయకుల ఇంటి వారిపై మీరు చేసిన దాడిని చూశారు. ఇకనైనా ఈ వైఖరి మానుకోవాలి. ఇప్పటికే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. లోక కళ్యాణం కోసం అంటే వెనకబడిన వర్గాలు గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా అన్ని వర్గాలకి అన్ని కులాలకి అభివృద్ధి ఫలాలు అందాలనే విధంగా చరిత్ర మర్చిపోయిన 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్ర మర్చిపోయిన ఎన్నో అంశాలని స్ఫురిస్తూ మహాయజ్ఞం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి దీన్ని గమనించాలని చెప్తున్నాను. ఇప్పటికే మీరు విలువలు కోల్పోయారు. రావణ్ విషయంలో మీరు సపోర్ట్ చేసిన విధానం కానీ మన సాయి కృష్ణ అనే పిల్లోడు బలిజోడని అదేవిధంగా ఆ సిఐ బలిజోడని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనించే పరిస్థితి లేదు. క్రిమినల్స్ ఎవరికైనా ఒకటే, తప్పు ఎవరికైనా ఒకటే, నేరం ఎవరు చేసినా ఒకటే. అది కూటమి ప్రభుత్వం నాయకులు చేసినా కూడా శిక్షలు విధించాల్సిందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మా కూటమి ప్రభుత్వంలో చట్టం సమన్యాయం చేస్తుంది, చట్టం తన పని తాను చేసుకోబోతుందని తెలియజేస్తున్నాను. ఇదే విధంగా లేనిపోని కుట్రలు కుల మత సంఘ విద్రోహ శక్తులుగా మీరు తయారైతే రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మీరు కనిపించకుండా పోయే పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా కూడా దీనంతా కూడా గమనించుకొని తెలియాలి. ప్రజలందరూ కూడా కులాల్ని మతాల్ని ప్రేరేపించే ఉగ్రవాద శక్తుల్ని తరిమి కొట్టాలి. హిందువులుగా సర్వమత సమ్మేళనంగా ఉన్న భారతదేశంలో అన్ని కులాల్ని అన్ని మతాలని గౌరవించే తత్వం మనం చిన్నప్పటి నుంచే ప్రతిజ్ఞ రూపంలో చేర్పారు. వాటిని నెమరు వేసుకుంటూ ఇటువంటి సంఘ విద్రోహ చర్యలుగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా తరిమి కొట్టాలి. బయటకు వచ్చి మాట్లాడి పలానా కులానికి వ్యతిరేకంగా పలానా మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మనము తిరస్కరించాల్సిన పరిస్థితులను కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స విజయవంతమైంది. మతాలు సర్వ కులాలు చరిత్ర సృష్టించబోయే నాయకుడిని కాపాడమని వారి భగవంతులను ప్రార్థిస్తున్నారు. ఆయన ఆరోగ్యం సరిగాయి త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.